జగనన్నకు రాష్ట్ర ప్రజలు అండగా ఉన్నారని ఖమ్మం జిల్లా యువకులు అంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసి చూసుకునే వరకు యువత నిద్రపోరని అన్నారు. రాజన్న బిడ్డ అడుగులో అడిగేస్తూ ప్రజలు రాజన్న రాజ్యం వైపు సాగుతున్నారని అన్నారు. మండే ఎండల్లాగానే ప్రజల రక్తం కూడా ఉడికిపోతోందని ఖమ్మం జిల్లా యువకులు చెప్పారు. కుమ్మక్కు కుట్రలు చూస్తుంటే చాలా బాధ కలుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఏ విధంగా ఎదురు చూస్తున్నారో వారి తనయ్య శ్రీనివాస్ గారి పాదయాత్ర ఆడిన జనం నిరాశ పలుకుతా ఉన్నారు. రాష్ట్రంలో రాబోయేది రాజన్న రాజ్యం అంటానికి మనం చెప్పే మాటలు కాదు, ఈ జనం వచ్చే జనం చూస్తేనే అర్థమైపోతా ఉంది. ప్రతిపక్ష పార్టీలు మిత్రపక్ష పార్టీలు పడుతున్న కుట్ర వల్ల ఈరోజు జగనన్న జైల్లో ఉన్నాడు. అయినా సరే జగనన్న మేము అండగా ఉన్నాం, మేము తోడుగా ఉన్నాం. జగనన్న నువ్వు జైల్లో ఉన్నా సరే నేను ముఖ్యమంత్రిని చేసి మళ్లీ రాజన్న బాటలు నేను పయనించే విధంగా నేను ముందుకు చెప్పి మేము హామీ ఇస్తా ఉన్నాం. యువతే కాదు, వృద్ధులు, చిన్నారులు ఎంతో మంది మరో ప్రజా ప్రస్థానంలో భాగస్వాములవుతున్నారని వైఎస్ఆర్ అభిమానులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలోని వైఎస్ఆర్ అత్యధికంగా వచ్చిన నియోజకవర్గం సత్తుపల్లి నియోజకవర్గమని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. వైఎస్ఆర్ స్మృతులను జిల్లా నేతలు ఎప్పటికీ మరువలేరని చెప్పారు. ఖమ్మం జిల్లాలోని ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని తెలిపారు. రాజశేఖరుడు అంటే తరగని అభిమానం అంటున్నారు ఖమ్మం జిల్లా ప్రజలు. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూసుకునే వరకు పోరాడతామన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ఈ సత్తుపల్లికి 6 సార్లు వచ్చి మిగతా కాన్స్టిట్యున్సీలో ఏ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందనంత ఇదిగా ఇక్కడ అభివృద్ధి చెందించారు. రాజు కాలనీ, నెక్స్ట్ ఇందిరాసాగర్, బెటాలియన్, లిఫ్ట్ ఇరిగేషన్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాజెక్టులు ఈ సత్తుపల్లి నియోజకవర్గానికి వచ్చినాయి. అలాంటి రాజన్న కూతురు ఈ సత్తుపల్లికి వస్తుందని చెప్పి వాడలా కదులుతున్నాయి. రాక్షస రాజ్యంలో బ్రతుకుతున్నామని ప్రజలు అనుకుంటున్నారని, ఈ రాజ్యం పోయి రాజన్న రాజ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు.